వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఘనంగా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన భువనేశ్వరి మరియు నారా లోకేష్. నంబూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇకపై ప్రతి నెల 3వ శనివారం విధిగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ అధికారులు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమం సాగుతాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఇంకా మొన్న కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీనికి కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం. అంటే ఇది ఇందాక నేను చెప్పిన ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా, అన్నిటికంటే కూడా మనం ఇదేంటి మేడం బ్యాటరీస్ని ఏమంటాం, ఏ వ్యర్థాలు ఉంటాం వాటిని కాదు, వాటిని ఏదో పదం ఉంది కదా, మనం దాన్ని ఏమంటాం, ఈ వేస్ట్ కాదు, ఇంకా అక్కడే చూసాను కాదు. చెత్త 3 చెత్తలు ఉన్నాయి కదా, ఒకటి చెత్త, పొడి చెత్త అండ్ హజార్డస్ వేస్ట్. అంటే బాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చే హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది. దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం, కొంత అస్సలు మనం చేయలేని. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. టీడీపీలో 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని లోకేష్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం. 2 రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారు.
ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం. విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉంది అని నారా లోకేష్ తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని. ఫైనల్ గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, ఆకలి ఉండకూడదు. మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కడుపు నిండా అనిపిస్తుంది సార్. రెస్పాన్స్ అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు. సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మంత్రి రామానాయుడు నిమ్మల ఆ మహానుభావుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు, రాష్ట్ర ఇరిగేషన్ రంగంలో ఎన్నో కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు, తెలుగు జాతి ఖ్యాతిని కండతరాలకు వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈవేళ తెలుగు జాతికి ఒక గుర్తింపు, ఒక గౌరవాన్ని తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగువారు అంటే ఏదో ఒక సాంబారిలని, ఒక మద్రాసీలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు రాజకీయాలంటే ఫ్యాక్షనిస్టులు, ఇండస్ట్రిస్టులు, క్యాపిటలిస్టులు, భూస్వాముల చేతిలో ఉంటే రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో అటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఏదైతే అప్పో పార్టీ కానీ మేనిఫెస్టో చూస్తాం ఈరోజు కూడా ఉదయం. కానీ అంటే ఇటువంటి సంక్షేమం ఏదైతే ఈరోజు దేశమంతా తిరుగుతూ ఉందో, అసలు సంక్షేమం అంటే ఏంటో పెద్దగా తెలియనిటువంటి రోజుల్లో కూడా ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కిలో ₹2 బియ్యం అంటే ఎన్టీఆర్ అంటే కిలో ₹2. చీర దావతి పథకాన్ని తీసుకురావడం కానీ, పక్కా ఇల్లు అంటే ఏదో 10 బొంగులు 20 తాటాకులు కాదు, సిమెంట్తో వాళ్ళకి పర్మనెంట్గా ఒక పక్కా ఇల్లు నిర్మాణం రూపకల్పన చేయడం కానీ,
పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి కాదు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉన్నారో 35 రూపాయలతోటి వాళ్ళకి పింఛన్ ప్రారంభించడం కానీ, సమాజంలో సగం ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో 34% బీసీలకి ఆయన రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయంలో కానీ, ఆ రోజు మున్సిపల్ కర్ణం వ్యవస్థ ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేసేటువంటి విషయంలో కానీ, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావడం కానీ, మహిళలకు కూడా మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి సంక్షేమం, అందులో పర్టికులర్గా అభివృద్ధిలో కూడా నేను చూసాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ కూడా రాయలసీమకు కూడా ఈవేళ సాగునీరు, త్రాగునీరు అందుతుంది అంటే ఎన్టీ రామారావు గారు ఆ ఇరిగేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్లే ఈరోజు ఆ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు ఇట్లా మరి ఎన్టీఆర్ ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఉంటారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తారు. ఎన్టీఆర్ వంటి వారికి మరణం ఉండదని ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళి అర్పించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ కష్టజీవుల కన్నీళ్లు, అనాథుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని తెలిపారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నట ధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. ప్రతి తెలుగు వాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు అన్నార్థుల ఆక్రందనలో నుంచి అంటూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నోటుదోలతో మాట్లాడుతున్నారని, ఆయనకు కేటీఆర్ కు మెంటల్ ఎక్కిందని, త్వరలోనే ఆసుపత్రిలో చేరడం ఖాయమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు, 1/2 గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చెయ్యండి. మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే
రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము, రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం, రైతులకి ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు, కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని, తెలంగాణ మీ నాయన ఇచ్చిండా, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ల మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు, నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారెంటీలు కదా 6 గ్యారెంటీ అని ఎట్లా అంటావు చెప్పు? నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? 1/2 గ్యారెంటీ లేదు, పావు గ్యారెంటీ లేదు, మెంటలెక్కిందా ఏంది నీకు? అతి త్వరలో నువ్వు ఇంకా చాలా స్కాములు నీ బయటకు వస్తాయి. నువ్వు లాస్ట్కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్, నీకు జాగ్రత్త చెప్తున్నా. అన్నమయ్య జిల్లా యుగ పురుషుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రైల్వే కోడూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రైల్వే కోడూరులోని తెలుగుదేశం ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ముక్క రూపానందరెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు మరియు నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి, దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు. నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తారని తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి, ముక్క సాయి విశాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్, కట్ట బాలాజీ నాయుడు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఏపీ జీవననాడి పోలవరం ప్రాజెక్ట్ అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఈ రోజు ఉదయం 10:19 వేద మంత్రాల నడుమ సిఈ నరసింహమూర్తి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ మురళి సమక్షంలో కాంక్రీట్ పనులు ప్రారంభించారు.
ఈ ఏడాది చివరన డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సమాచారం. సీఎం మంత్రి ఆమోదించడం జరిగిందని, కాంక్రీట్ పనులు ముందుకు వెళ్లాలని, ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తికి భావరకు గడువు నిర్దేశించింది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి. సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తన నిర్ణయాన్ని తెలియజేసింది. దీంతో ఈ రోజు 18వ తేదీ మంచి రోజు కావడంతో వాల్ పనులు ప్రారంభించాలని ప్రాజెక్ట్ అధికారులు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదం పొందినందున డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులను వెంటనే ప్రారంభించడానికి జలవనరుల శాఖ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సిబ్బంది నిర్ణయించారు. యంత్రాలు, నిపుణులను సమకూర్చుకున్న భావర్ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది. పైగా 2016లో అప్పటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో L&T సంస్థతో కలిసి భావర్ కంపెనీ T5 మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది. ఇప్పుడు ఇదే వాడాలని జలసంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువవుతుందని ఆ సంస్థ చెబుతుంది. వాస్తవానికి కాంక్రీట్ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని PPA జల వనరుల శాఖ తొలితే చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన AB పాండ్య మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు. వారు T16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. అయితే అది పెరుసుగా ఉంటుందని, అది వాడితే ముందు ఇబ్బందులు తలెత్తుతాయని SSMRS సహా కేంద్ర పరిశోధనా సంస్థలు స్పష్టం చేశాయి. T5 మిశ్రమం మేలని SSMRS పేర్కొనడంతో జలసంఘం చివరకు దానికే మొగ్గు చూపింది. कमले कमलालये प्रजेद प्रजेद श्रीं हरीं श्रीं श्री महालक्ष्मी देव्ये नमस्वरे कमलालये प्रजेद प्रजेद श्रीं हरीं श्रीं श्री महालक्ष्मी देव्ये नमः महालक्ष्मी देव्ये नमः महालक्ष्मी यमानि नमः श्री महालक्ष्मी देव्ये नमः ओम ऐं हरीं श्रीं देव्ये नमः श्री लक्ष्मी लक्ष्मी गणपति भगवान की जय श्री राम, जय श्री राम। నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా నాగలాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్వర్గీయ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రజల వద్దకు పాలన, మండల వ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన చేసిన బృహత్తర కార్యక్రమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని, ఆయన పథకాలు ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అనంతరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్, నీటి సంఘ అధ్యక్షుడు సెల్వకుమార్, మండల కార్యదర్శి పార్టీ పన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే 4-5 మండలాలు కలిసి ఒక సమితి ఉంది అప్పట్లో.
మరి ఈరోజు ఆ సమితులు పోవాలంటే చాలా దూరం కాబట్టి మనకు కూడా నాగలాపురం మండలం సంబంధించి విజయపురం సంబంధించి పిచ్చటూరులోని సమితి, ఆ విధంగా నగిలి సమితి, పుత్తూరు సమితి ఇలా ఉండింది. అవన్నీ కూడా రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని ధీటుగా ఎదుర్కొని ప్రజలకు దగ్గర ఉండే పరిపాలన సౌలభ్యం కోసం అని వారు వేయించిన 87 మొట్టమొదటిసారిగా ప్రజావంత పాలన కార్యక్రమం తీసుకొచ్చి రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసి, మండల పరిషత్తులు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. వారు చూపినటువంటి బాట ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ, ప్రజాపాలన కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ చాలా అద్భుతమైన కార్యం తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మన మధ్యన లేనప్పటికీ కూడా వారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీ కూటమి భారీ మెజార్టీ గెలిచి ఎక్కలేని 164 మంది గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి బాటలో, సంక్షేమ బాటలో అన్ని రకాల వారికి చెప్పిన మాట ప్రకారం 6 నెలలని అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్న మహోన్నతి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా వచ్చే కాలంలో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుంటుందని, మరి అన్ని రకాలుగా పేదవారికంతా కూడా రానున్న రోజుల్లో పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ అవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా నిన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం, 3 సెంట్లు పేదవారికి ఇచ్చే కార్యక్రమం, ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా అన్ని సచివాలయాలు ఎవరికైతే ఇల్లు లేదో పేదవారు వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా. పేదరికులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేనంత, ఇల్లు లేనంత కూడా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు కూడా వారు మరల నాయకుడిగా రారాజుగా ఉన్నటువంటి ఏ వేషవేషణ సీనియర్ ఫీల్డ్లో అద్భుతమైన నటన చేశారు. అలా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.